కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మరికొన్ని నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకం కింద ఇటీవల భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరిన్ని నిధులను మంజూరు చేసింది. ఇలా కేంద్రం నుండి విడుదలైన ఉపాధి హామీ నిధులకు సంబంధించిన వివరాలను ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన ఉపాధి హామీ వేతనాల చెల్లింపు కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిధులను కేటాయించిందని పవన్ తెలిపారు. ఇలా 21 కోట్ల పని దినాలకు గాను మొత్తం 5,743 కోట్లను మంజూరు చేశారని మంత్రి తెలిపారు. అయితే గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించిన వేతనాల కోసం ఇప్పటికే 2,934 కోట్లను విడుదల చేశారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇప్పుడు మిగిలిన 2,812 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2,809 కోట్లు రోజువారీ వేతన ఎఫ్టీఓలకు అప్లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని మంత్రి తెలిపారు. ఇక మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదిలా ఉంటే బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తూ ఉంటారు. పవన్ కూడా ప్రధానిని ఎక్కడా తగ్గించకుండా చాలా గౌరవం ఇస్తారు. వీరిద్దరి మధ్య సత్సంబంధాలు కూడా ఏపీకి నిధులు రాబట్టడంలో పనిచేస్తున్నాయని జనసేన నాయకులు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కేటాయించిన శాఖలకు కేంద్రం నుండే కాదు రాష్ట్రం నుండి బాగానే నిధులు వస్తున్నాయన్నది కాదనలేని నిజం. పవన్ కళ్యాణ్ కూడా పాలనా అనుభవం లేకున్నా చాలా సమర్థవంతంగా తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు చూసుకుంటున్నారు.